చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. బంగ్లాదేశ్ మనకు రోజు రోజుకు ఒక నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్గా మారిపోతుంది. ముఖ్యంగా షేక్ హసీనా పతనానంతరం మహమ్మద్ యూనస్ ఆ దేశ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అయ్యాక వాస్తవానికి భారతదేశ శత్రువులందరితో, భారత్ రైవల్స్తో బంగ్లాదేశ్ చేతులు కలుపుతోంది. ఆల్రెడీ పాకిస్తాన్కు సన్నిహితమైంది. పాకిస్తాన్ వ్యతిరేక ఉద్యమం ద్వారా బంగ్లాదేశ్ ఏర్పడింది. షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో షేక్ హసీనా ఫాదర్ పెద్ద పోరాటం జరిపితే బంగ్లాదేశ్ స్వాతంత్రం పొందింది భారత సహకారంతో. కానీ అప్పటి నుంచి కూడా బంగ్లాదేశ్లో ఈ స్వాతంత్ర వ్యతిరేక శక్తులు ఒక 30% వరకు ఉంటారు బంగ్లాదేశ్ ప్రజల్లోనే. జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి సంస్థలు ఇందుకు రిప్రజెంట్ చేస్తాయి. సో అందువల్ల బంగ్లాదేశ్ పాలిటిక్స్లోనే అవామీ లీగ్ ఏమో ప్రో ఇండిపెండెన్స్ పార్టీ, అవామీ లీగ్ ప్రత్యర్థి అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రో పాకిస్తాన్ పార్టీ, జమాతీ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటివి అయితే అసలు బంగ్లాదేశ్ ఏర్పాటునే వ్యతిరేకిస్తాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ చీలిపోవడానే వాళ్ళ వ్యతిరేకం. సో అందువల్ల బంగ్లాదేశ్లో మొదటి నుంచి ఈ గోల ఉంది. కానీ అందుకే మనకు షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి సంబంధాలు ఉంటాయి, వేరే వాళ్ళ ప్రాధికారంలో ఉంటే సంబంధాలు ఉండవు. కానీ ఇప్పుడు ఆ స్థితి కూడా పోయింది. ఓవర్గా ఇండియా రైవల్స్తో బంగ్లాదేశ్ కలిసిపోతుంది. మీకు తాజాగా తుర్కీతో బంగ్లాదేశ్ డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుకుంటోంది. మీకు గుర్తుండే ఉంటుంది, ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో చూసాం మనం. తుర్కీ పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చింది. తుర్కీ వాజ్ డైరెక్ట్లీ సెండింగ్ ఆర్మ్స్ టు పాకిస్తాన్. ప్రత్యేకంగా తుర్కీకి చెందిన కార్గో ఎయిర్క్రాఫ్ట్, మిలిటరీ కార్గో ఎయిర్క్రాఫ్ట్లో పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లో దిగినట్టు వార్తలు కూడా వచ్చాయి. సో తుర్కీ ఖండించిన రియాలిటీ అది. సో తుర్కీ పాకిస్తాన్ మిలిటరీ నెక్సెస్ మనం చూసాం ఇటీవల కాలంలో. ఇప్పుడు పాకిస్తాన్కు మేజర్ మిలిటరీ సప్లైస్ నేషన్ చైనా అయితే సెకండ్ పొజిషన్లో మీకు తుర్కీ ఉంటుంది. ఇప్పుడు తుర్కీ ఏకంగా బంగ్లాదేశ్తో కూడా డిఫెన్స్ కోఆపరేషన్ మొదలుపెట్టింది. బంగ్లాదేశ్ తాజాగా 2 డిఫెన్స్ కారిడార్లను ప్రారంభిస్తోంది. అందులో పెట్టుబడులు పెట్టడానికి తుర్కీ ఆలోచిస్తోంది. ఎందుకంటే తుర్కీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఏజెన్సీ అంటే తుర్కీ ప్రభుత్వ మిలిటరీ ప్రొడక్షన్ సంస్థ అది. దాని అధినేతను ఎర్డోగాన్ బంగ్లాదేశ్ పంపించాడు. వాస్తవంగా మీకు పర్యావరణ సమ్మిట్లో మహమ్మద్ యూనస్ మీకు ఇటీవల ఒక సమ్మిట్లో ఎర్డోగాన్ కలిశాడు. ఎర్డోగాన్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్, బంగ్లాదేశ్ చీఫ్ అడ్మినిస్ట్రేషన్ తుర్కీ ఆహ్వానించారు కూడా. ఆయన పోలేదు, కానీ ఫారిన్ మినిస్టర్ తుర్కీ వెళ్ళాడు. సో ఇప్పుడు తుర్కీకు బంగ్లాదేశ్ అడ్డా కాబోతుంది. తుర్కీ ఆయుధాలు ఇచ్చి బంగ్లాదేశ్ను తరపించేస్తుంది. ఆల్రెడీ పాకిస్తాన్ ఈ మహమ్మద్ యూనస్ వచ్చాక, అవామీ లీగ్ పడిపోయాక పాకిస్తాన్ వైపు బాగా టిల్ట్ అయింది. చిట్టగాంగ్ పోర్ట్లోకి పాకిస్తాన్ నావల్ షిప్స్ రావడం మొదలైంది. పాకిస్తాన్తో నెక్సెస్ స్పష్టంగానే కనబడుతుంది. మీకు ఈవెన్ లష్కర్ ఈ తోయిబా నాయకుడైతే ఈ మధ్య బహిరంగంగానే పాకిస్తాన్లో పబ్లిక్ మీటింగ్లో పాకిస్తాన్ మంత్రులు ఉండగా చెప్పాడు, మేము ఈ మధ్య బంగ్లాదేశ్లో ఎలా షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టామని. అందువల్ల బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమం జరిగింది. ప్రజల్లో ఆమె నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చింది. ఆ ప్రజలలో ఉండే తిరుగుబాటును ఆసరాగా చేసుకొని ఇస్లామిస్ట్ శక్తులు అందులో దూరాయి. వాస్తవంగా షేక్ హసీనాకు వ్యతిరేక పోరాటంలో అనేక మంది ఉన్నారు. సో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉంది, అలాగే ఇస్లామిస్ట్ ఉన్నారు, ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ ఉన్నాయి, మీకు జనరల్ స్టూడెంట్స్ ఉన్నారు, జనరల్ డెమోక్రటిక్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఆర్గనైజ్డ్ ఫోర్స్గా ఇస్లామిస్టులు ఉండడం వల్ల వాళ్ళు అందులో పెనట్రేట్ కాగలిగారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. అందుకే ఈ మహమ్మద్ యూనస్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అవడంతోనే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ పైన
హసీనా విధించినటువంటి బ్యాన్ కూడా ఎత్తివేశాడు. సో అందువల్ల ఆల్రెడీ పాకిస్తాన్ క్లోజ్ అవుతున్నారు. పాకిస్తాన్ మిలిటరీ కార్యకలాపాలు కూడా బంగ్లాదేశ్లో మొదలయ్యాయి. సో ఇలా ఇప్పుడు తుర్కీ బంగ్లాదేశ్ కాదు, చైనాకు కూడా దగ్గరయ్యారు. ఈ మధ్య బంగ్లాదేశ్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ యూనస్ చైనాకు కూడా వెళ్ళి కామెంట్ కూడా చేశారు. చికెన్ నెక్ అని ఇండియన్ మెయిన్ల్యాండ్ను నార్త్ ఈస్టర్న్తో కలిపే స్మాల్ ప్లేస్, అది చిన్న ప్రాంతం, దాని గురించి కూడా ప్రస్తావించాడు మహమ్మద్ యూనస్. ఈ మధ్య చైనాలో జరిగిన ఒక మీటింగ్లో చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ట్రైలేటరల్ సమ్మిట్ కూడా జరిగింది. ఇది సార్క్కు ప్రత్యామ్నాయమని కూడా చర్చలు నడుస్తున్నాయి. సో చాలా క్లియర్గా బంగ్లాదేశ్ చైనా నెక్సెస్ పెరిగింది, బంగ్లాదేశ్ తుర్కీ నెక్సెస్ పెరిగింది, బంగ్లాదేశ్ పాకిస్తాన్ నెక్సెస్ పెరిగింది. తుర్కీ పాకిస్తాన్ బంగ్లాదేశే కాదు, మాల్దీవ్స్కి కూడా ఈ మధ్య కాలంలో ఆయుధాలు ఇవ్వడము, క్లోజ్నెస్ పెరిగింది. కానీ మాల్దీవ్స్లో వచ్చినటువంటి మహమ్మద్ ముయిజ్ ప్రభుత్వం కూడా ఇస్లామిస్ట్ ప్రభుత్వము, బాయ్కాట్ ఇండియా అనే నినాదంతో అధికారంలోకి వచ్చింది. సో ఈ పరిణామాలు ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఈజ్ టర్నింగ్ టు ఏ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్ ఫర్ ఇండియా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇందులో ఇప్పుడు తుర్కీ బంగ్లాదేశ్ రిలేషన్స్ కమర్షియల్ అనుకున్నా, స్ట్రాటజిక్ అనుకున్నా, కమర్షియల్ అయితే భయపడాల్సింది ఏమీ లేదు. ఎక్కడ ఆర్థికంగా ఎవరితో లాభం ఉంటే వాళ్ళతో చేస్తారు. స్ట్రాటజిక్ కూడా కొన్నిసార్లు ఉండొచ్చు. ఇప్పుడు మనం ఉదాహరణకు ఇండియా కూడా ఆర్మేనియాకు ఆయుధాలు అమ్ముతుంది. ఎందుకంటే ఆర్మేనియాకు అజర్బైజాన్కు నగోర్నో కరాబాఖ్ పైన గొడవలు ఉంది. సో ఆర్మేనియా, అజర్బైజాన్ రెండు మాజీ సోవియట్ రిపబ్లిక్స్. ఎలాగైతే గతంలో సోవియట్ యూనియన్లో భాగంగా ఉన్న రష్యా, ఉక్రెయిన్ కొట్లాడుకుంటున్నాయో, ఆర్మేనియా, అజర్బైజాన్ కూడా కొట్లాడుకుంటున్నాయి. అజర్బైజాన్ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో. అందుకే ఇండియా ఆర్మేనియాకు ఆయుధాల సరఫరా పెంచింది. అలాగే మనం ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ మిసైల్ అమ్ముతున్నాం. ఫిలిప్పీన్స్కు చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. చైనాకు మనకు ఘర్షణలు ఉన్నాయి కనుక మనం బ్రహ్మోస్ మిసైల్ ఫిలిప్పీన్స్కి అమ్ముతున్నాం. చైనాకు మలేషియాకు కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. మలేషియా కూడా బ్రహ్మోస్ మిసైల్ పైన ఆసక్తి చూపుతున్నాయి. ఫిలిప్పీన్స్ అయితే ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా కుదిరింది. లక్నోలో ప్రత్యేకంగా ప్రొడక్షన్ సెంటర్ కూడా కొత్తగా తెరిచారు. అందువల్ల ఇది స్ట్రాటజిక్ థింగ్, అంటే వ్యూహాత్మక అవసరాల రీత్యా ఆయుధాలు కొంటుంటారు, అమ్ముతుంటారు. కానీ ఇక్కడ బంగ్లాదేశ్కు ఆయుధాలు, పాకిస్తాన్కి ఆయుధాలు ఇవ్వడం కానీ, బంగ్లాదేశ్తో డిఫెన్స్ కోఆపరేషన్ కానీ నైదర్ కమర్షియల్ నార్ స్ట్రాటజిక్, ఇట్స్ మోర్ ఐడియాలజీ డ్రివెన్. అంటే తుర్కీ ఇస్లామిక్ ప్రపంచానికి తాను తిరుగులేని నాయకుడిగా ఉండాలన్నది తుర్కీ ఆలోచన, ఎర్దోగాన్ ఆలోచన. సో అందువల్లనే మీకు బంగ్లాదేశ్లో ఇస్లామిస్టులు పవర్లోకి వస్తే వాళ్ళతో మిలిటరీ రిలేషన్స్, పాకిస్తాన్లో మొదటి నుంచి ఇస్లామిస్టులు ఉంటారు కనుక వాళ్ళతో రిలేషన్స్, మాల్దీవ్స్లో ఇస్లామిస్టులు అధికారంలోకి వచ్చారు కనుక వాళ్ళతో రిలేషన్స్. ఇస్లామిక్ ఫండమెంటలిజం భారతదేశ ఉనికిని, భారతదేశ అస్తిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది, ఇస్లామిక్ తీవ్రవాదం. అందువల్ల మరింతగా బంగ్లాదేశ్ ఇండియాకు ఒక సెక్యూరిటీ ఛాలెంజ్గా మారిపోతుంది.